ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. రండి, నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. ఈ మహోన్నతుని విద్య అనే ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం పునాది పాఠాలు. అందులో బాప్తిస్మములను గూర్చిన బోధ అనే అంశములో నీటి బాప్తిస్మము అనేది ఎందుకొరకు పొందాలి అనే విషయాన్ని మనము లోగడ నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒకడు రక్షణ పొందాలంటే, అతని పాపాలు క్షమించబడాలంటే, అతని పాపాలు కడిగివేయబడాలంటే అతడు నీటిలో ముంచడం బాప్తిస్మం పొందాలని మనం నేర్చుకున్నాము. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే బాప్తిస్మం పొందలేదో వారి పాపాలు ఇంకా క్షమించబడలేదు, వారి పాపాలు కడిగివేయబడలేదు. కాబట్టి వారు ఒకవేళ చనిపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు, రక్షణ పొందరు అని తేటగా మనం నేర్చుకున్నాం. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని దేవుడు ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఆదికాండం 3వ అధ్యాయములో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు వారి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి రక్త ప్రోక్షణ జరిగించాడు అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మనం చదువుకున్న మూలవాక్యములో దేవుడైన యెహోవా ఆదాముకు హవ్వకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడట. ఆ చొక్కాయలు చర్మపు చొక్కాయలు. చర్మము అంటే తెలంగాణ భాషలో తోలు అంటారు. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందుకు నిజానికి వారి తోలే తీసేయాలి. కానీ అలాగు చేస్తే ఆ శాల్తీలు ఉండరు. కృపగలిగిన దేవుడు, ఆ కరుణామయుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి అక్కడ 2 జంతువులను బలి ఇచ్చాడని మనం గ్రహించాలి. ఎందుకు ఇలాగా అంటే బైబిల్ మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వ్యాఖ్యాన సూత్రాలు ఉన్నాయని లోగడ మనం చెప్పుకున్నాం. కొన్ని సూత్రాలు నేను మీకు పాఠాలుగా చెప్పాను. అవసరాన్ని బట్టి మునుముందు మన ధ్యానములో అవసరాన్ని బట్టి ఇంకా వ్యాఖ్యాన సూత్రాలు తెలియజేస్తూ ఉంటానని కూడా మీకు నేను విన్నవించాను. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యాన సూత్రాన్ని మనం గుర్తు చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఒక మాట అన్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఇలాగు చెప్పబడింది. లేఖనం ఇలాగు రాస్తున్నాడు పౌలు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. తిమోతికి చెబుతున్నాడు, తిమోతి, నేను చెప్పే సంగతులు ఆలోచించుకో. ఆలోచించుకుంటే ఏమవుతుంది? ప్రభువు నీకు అన్ని విషయములలో వివేకమనుగ్రహించును అంటున్నాడు. చెప్పే సంగతులు ఆలోచించుకోమంటున్నాడు అంటే అర్థం ఏంటి? తిమోతి, నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించు, వాడు ఆలోచన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు దేవుడే నీ అన్ని విషయములలో వివేకం అనుగ్రహిస్తాడు. అంటే నీ కామన్ సెన్స్ని ఉపయోగించి ఆలోచన చేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా,
ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఆదికాండం 3:21 మనం ఆలోచన చేద్దాం. చర్మపు చొక్కాయలు అన్నాడు. కాటన్ చొక్కాయలు కాదు, లేకపోతే సిల్క్ పాలిస్టర్ చొక్కాయలు కాదు, పట్టు చొక్కాలు కాదు. ఏం చొక్కాయలు? చర్మపు చొక్కాయలు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి కొరకు 2 జంతువులను బలి ఇచ్చి ఆ జంతువుల చర్మమునే చొక్కాయలుగా కుట్టించి వారికి తొడిగించాడన్నమాట. దేవదూతలను పిలిచాడు. ఆదాము హవ్వల కొరకు 2 జంతువులను బలి ఇవ్వండి, ఆ జంతు చర్మాన్నే వారికి చొక్కాయలుగా కుట్టండి అని కుట్టించి వారికి తొడిగించాడు. రక్త ప్రోక్షణ అక్కడ జరిగింది. రక్త ప్రోక్షణ ఎందుకు జరగాలి అంటే దేవుడే మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 9:22లో అక్కడ లేఖనం చెబుతుంది, ధర్మశాస్త్రము ప్రకారము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఇప్పుడు ఆదామవ్వలు పాపం చేశారు, వారి పాప క్షమాపణ కొరకు రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారం వారి కొరకు రక్త ప్రోక్షణ జరిగించాడన్నమాట. లేవియా కాండములో మనము గమనించినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనములో ఇలాగుంది. ధర్మశాస్త్రము ప్రకారం అని హెబ్రీ 9:22లో అన్నాడు కదా. ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఈ 5 కాండములు, అది పంచకాండాలు, అదే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం అని కూడా దానికి పేరు, మనందరికీ తెలిసిన విషయమే. లేవియా కాండం 17వ అధ్యాయములో 11వ వచనములో చెప్పబడింది, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అన్నాడు. రక్తములో ప్రాణముంది, ఆ ప్రాణము బట్టి రక్తము బలిపీఠం మీద చిందించి పోసినప్పుడు రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఆదామవ్వల పాపము కొరకు దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే జంతు బలి జరిగింది, రక్త ప్రోక్షణ అక్కడ జరిగిందని మనకు అర్థమవుతుంది. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రములో చెప్పబడిన సంగతులు, ఆ మాటకొస్తే పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలములో వ్రాయబడిన గ్రంథాల, పాత నిబంధన కాలములో జరిగిన సంగతులు అన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి దేవుడు వ్రాయించాడని పౌలు భక్తుడు అన్నాడు. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. దయచేసి చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మళ్ళీ చదువుతున్నా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలాగే 6వ వచనం మనం గమనిస్తే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. పాత నిబంధన కాలములో జరిగిన సంగతులు, దేవుడు వ్రాయించిన విషయాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు, బుద్ధి అంటే జ్ఞానము కలగడానికి, మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు జరిగించాడు
అని ఇక్కడ మనకు లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, అంటే జ్ఞానము కలగడానికి, పాఠాలు నేర్పడానికి దేవుడు ఆ సంగతులు జరిగించాడట. అలాగే ధర్మశాస్త్రములో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని చెప్పిన దేవుడు ఆదాము హవ్వలు మొట్టమొదట పాపం చేసినప్పుడు వారి కొరకు, అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం లేదు, ఆదాము హవ్వల కాలంలో ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది? అబ్రహాము తర్వాత 500 ఏండ్లకు. చరిత్రకారులు, బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు, ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 ఏండ్ల చరిత్ర, అబ్రహాము నుండి క్రీస్తు వరకు మరొక 2000 ఏండ్ల చరిత్ర. అయితే ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 ఏండ్లయితే, అబ్రహాము తర్వాత ఒక 500 ఏండ్లకు, అప్రాక్సిమేట్లీ సుమారుగా 500 ఏండ్లకు మోషేకు దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఆదాము హవ్వల కాలంలో లేకపోయినా ధర్మశాస్త్రములోని సారం ఏదైతే ఉన్నదో, ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు అమలు చేస్తూ వచ్చాడు. అందుకే ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారి కొరకు 2 జంతువులను బలి ఇచ్చి రక్తప్రోక్షణము జరిగించి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయించాడు. అయితే ఆ రక్తము చేత ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, అక్కడ యెహోవా దేవుడు ఇంకొక కార్యం చేశాడు. అదేంటంటే, ఏ జంతువులనైతే బలి ఇచ్చాడో ఆ జంతువు యొక్క చర్మమునే చొక్కాయిలుగా గుట్టించి వారికి తొడిగించాడు. అంటే వారి సిగ్గును గప్పాడు. అప్పటిదాకా వారు ఏం చేశారు? ఆ పండు తినగానే వారి కన్నులు తెరవబడ్డాయట. ఆదికాండం 3వ అధ్యాయం 7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంజూరపు ఆకులను కుట్టి కచ్చడములను చేసుకున్నారు. దిగంబరులమని తెలిసిపోయింది, సిగ్గు తెలిసింది. అప్పుడు ఏం చేశారు? తమ దిగంబరత్వాన్ని, తమ శరీరాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు తెంపుకున్నారు. అంజూరపు చెట్టు ఆకులు తెంపుకొని కుట్టుకొని ఒళ్ళు కప్పుకున్నారు. అలా కప్పుకుంటే ఎంతసేపు ఉంటుందండి? ఎండ కాచగానే అది వాడిపోతుంది, రాలిపోతాయి. ఇంక ఎప్పుడు అదే పని. కట్టుకుంటారు, ఎండ కాస్తుంది, అవి ఆరిపోతాయి, వాడిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ కట్టుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడమే కాకుండా వారి శరీరాన్ని కూడా గప్పుతున్నాడు, వారి సిగ్గును గప్పుతున్నాడు. ఇంకొక కోణములో మనం ఆలోచిస్తే, వస్త్రాలు ఎందుకు తొడుక్కుంటాం మనం? అది కూడా ఒక ప్రొటెక్షన్ వాతావరణము నుండి. చలికాలం అయితే ఒక రకం దుస్తులు, ఎండాకాలం అయితే ఒక రకం దుస్తులు వేసుకుంటాం. ఎందుకు? వాతావరణము నుండి మన శరీరానికి ఒక విధంగా ప్రొటెక్షన్, ఇంకొక విధంగా మన దిగంబరత్వాన్ని, సిగ్గును గప్పుకుంటాం. ఇప్పుడు వారి సిగ్గును గప్పి వారి శరీరానికి ఒక ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ఏ జంతువునైతే బలి ఇచ్చాడో ఆ జంతువు చర్మాన్నే చొక్కాయలుగా గుట్టించి. ఎందుకు ఇలాగు చేశాడు అంటే, ఇందులో నుండి మనకు పాఠం నేర్పుతున్నాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి, అంటే క్రొత్త నిబంధన సంఘమైన మనకు, క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు జ్ఞానము కలిగించడానికి, పాఠాలు నేర్పడానికి దృష్టాంతముగా లేదా సాదృశ్యముగా, అలంకార రూపకంగా కొన్ని సంగతులు దేవుడు చేశాడు. పాపక్షమాపణ కొరకు రక్తము చిందించబడాలి అని మనం చూసాం. హెబ్రీ 9:22లో
అలాగే లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనములో ఇప్పుడు యేసునాథుని శిలువ రక్తము ద్వారానే మన పాపాలకు విమోచన కలుగుతుందని మనం లోగడ చెప్పుకుంటూ వచ్చాం. యేసునాథుడు ఇప్పుడు ఏదెను తోటలో ఆదాము హవ్వల కొరకు బలి అయిన ఆ జంతువులాగా మన కొరకు మన పాపాల కొరకు యేసునాథుడు శిలువలో బలి అయినాడు. శిలువ అనే బలిపీఠం మీద యేసు ప్రభుల వారు బలి అయినాడు. తన రక్తము ద్వారా మన పాపముల నుండి మనకు విమోచన కలిగించాడు. మన పాపాలను కడిగేశాడు. మన పాపాలను క్షమించేశాడు. అయితే రక్తము చిందించి పాపాలు క్షమించి కడగడం మాత్రమే కాదు, ఏ జంతువు అయితే బలి ఇవ్వబడ్డదో ఆ జంతువు యొక్క చర్మమే వారికి వస్త్రమైనట్టు మన కొరకు శిలువలో బలి అయిన యేసు మన కొరకు తన రక్తాన్ని చిందించి మనలను విమోచించిన యేసునాథుడే మనకు వస్త్రమవుతున్నాడు. ఈ పాఠం మనకు నేర్పడానికి దేవుడు ఆదాము హవ్వలకు ఏ జంతువునైతే బలి ఇచ్చాడో ఆ జంతు చర్మాన్నే చొక్కాలుగా గుట్టించాడు. ఇప్పుడు చూద్దాం కొత్త నిబంధన విశ్వాసులమైన మనకు దేవుడు నేర్పుతున్న పాఠం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే, గలతీ 3:27 చదువుతాను, చిత్తగించండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించారా? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు పొందాలి అనే ప్రశ్నకు మనం లేఖనాల్లో జవాబులు వెతుకుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఎందుకు అంటే ఒకడికి రక్షణ కలగాలంటే, వాడి పాపాలు క్షమించబడాలంటే, కడిగి వేయబడాలంటే బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాఠం దేవుడు మనకు నేర్పుతున్నాడు. క్రీస్తులోనికి ఎవరెవరైతే బాప్తిస్మం పొందారో వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారట. ఇప్పుడు నేను ఈ బట్టలు ధరించుకుని, కోట్ ధరించుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, టై కట్టుకున్నాను, పైనుంచి కోట్ ధరించాను. క్రీస్తును ఆ విధంగా వస్త్రము వలె మనం ధరిస్తూ ఉన్నాం. వస్త్రం ఎందుకు ధరిస్తాం చెప్పాను, మన ఒళ్ళు కప్పుకోవడానికి. ఇంకొకటి మనకు ప్రొటెక్షన్ కూడా. ఇప్పుడు యేసునాథుడే మనకు వస్త్రముగా మన మీద కప్పబడ్డప్పుడు మనకు ప్రొటెక్షన్, రక్షణ కవచముగా ఆయనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట కూడా మనం చూద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనము చదువుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు, యందు అంటే లోపల, క్రీస్తు లోపల, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. క్రీస్తు లోపల ఉన్నవాడు సంపూర్ణుడు. లోపలికి ఎలాగ వచ్చారు? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఈ కోటు, ఈ షర్ట్ ఇవన్నీ ధరించుకుని నేను ఎక్కడున్నా? ఈ వస్త్రము లోపల ఉన్నా. అలాగే బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తును మనం ధరించుకుంటాం. ధరించుకున్నప్పుడు మనం క్రీస్తు నందు ఉన్నాం. క్రీస్తు లోపల ఉన్నవాడు సంపూర్ణుడు అట. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, క్రీస్తు నందున్నవాడు సంపూర్ణుడు, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందుట ద్వారా క్రీస్తును మనము వస్త్రముగా లేదా ఒక రక్షణ కవచముగా మనం ధరించుకుంటున్నాం.
ఆదాము హవ్వల కొరకు ఏ జంతువులైతే బలివ్వబడ్డాయో, రక్తము చిందింపబడ్డాయో ఆ జంతు చర్మమే వారికి వస్త్రమైనట్టు యేసునాథుడు మన పాపముల కొరకు సిలువలో బలి అయి రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగించడమే కాదు, తానే మనకు వస్త్రముగా మన మీద కప్పబడుతున్నాడు. అంటే ఎవరైతే బాప్తిస్మము పొందరో వారి మీద క్రీస్తు కప్పబడలేదు, అంటే వారు ఇంకా క్రీస్తు లోపలికి రాలేదు, క్రీస్తుకు వెలుపటనే ఉన్నారు. క్రీస్తుకు వెలుపట ఉన్న వానికి శిక్షావిధి ఉంది, క్రీస్తు నందున్న వానికి శిక్షావిధి లేదు అన్నాడు. రోమాపత్రికలోనికి ఒకసారి దయచేసి రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనమే మనం చూద్దాం. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. హల్లెలూయా. క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు లోపల ఉన్నవానికి. అసలు క్రీస్తు లోపలికి ఎలాగొచ్చాడు ఇతడు? గలతీ 3:27 ప్రకారం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ధరించుకున్నప్పుడు అతడు క్రీస్తు లోపలికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తు లోపలికి వస్తారో, క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని కూడా లేఖనం మనకు చెబుతూ ఉంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములు ఇలాగు చెబుతూ ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైతే క్రీస్తు నందు ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. క్రీస్తు లోపల ఉన్నవాడు క్రొత్త సృష్టి, నూతన సృష్టి. క్రీస్తులో లేనివాడు పాత సృష్టి, ఇంకా వాడు పాతవాడే. క్రీస్తు లోపలికి ఎలాగ వచ్చాము? ఇప్పుడు మనం చూసిన లేఖనాలన్నీ పరిగణలోనికి తీసుకొని వాక్య సారాంశం మనం పిండుకుంటే, బాప్తిస్మము పొందుట ద్వారా ఒక వ్యక్తి క్రీస్తును ధరించుకుంటున్నాడు. ఎవరైతే క్రీస్తును ధరించుకున్నారో వారు క్రీస్తు లోపలికి వచ్చారు. క్రీస్తు లోపలికి రావడం ద్వారా అతడు నూతన సృష్టి అయ్యాడు. క్రీస్తు నందు ఉన్న ఇతనికి రోమా 8:1 ప్రకారం ఏ శిక్షావిధియు లేదు. ఇప్పుడు మార్కు 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నమ్మి బాప్తిస్మము పొందిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష ఏంటనుకుంటున్నారు? నరకాగ్నిగుండం అనే 2వ మరణం. ఎవడైతే నమ్మి బాప్తిస్మము పొందుతాడో వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ శిక్షావిధే నరకాగ్నిగుండం. అయితే క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షావిధియు లేదు అని రోమా 8:1 చెప్తుంది. వాడు నూతన సృష్టి అని 2వ కొరింథీ 5:10 చెబుతుంది. క్రీస్తులోనికి ఎలాగ వచ్చాడు అంటే బాప్తిస్మం పొందుట ద్వారాని గలతీ 3:27 చెబుతుంది. ఇప్పుడు చూడండి, బాప్తిస్మం అక్కర్లేదనే వాడు ఎంత మూర్ఖుడో, ఎంత ఘోరమైన నష్టంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వలు ఏదేను తోటలో పాపము చేసినప్పుడు రక్తప్రోక్షణం జరిగించి ఏ జంతువునైతే బలి ఇచ్చాడో ఆ జంతు చర్మమున చొక్కాలు గుట్టించి తొడిగించాడు. ఇప్పుడు క్రీస్తును మనము ధరించుకోకపోతే ఏదేను తోటలో ఆదాము హవ్వలు చర్మపు చొక్కాలు దొడుక్కోకుండా ఎలాగుంటారు? దిగంబరులుగా ఉంటారు. అలాగే క్రీస్తు నందు బాప్తిస్మం పొందిన వాడు క్రీస్తు నందు ఉంటాడు గనుక, క్రీస్తును ధరించుకున్నాడు గనుక
అతడు క్రీస్తు చేత వస్త్రముగా కప్పబడుతున్నాడు గనుక అతనికి పాపక్షమాపణ కలిగింది, పాపాలు కడిగివేయబడ్డాయి. క్రీస్తును ధరించుకున్నాడు గనుక క్రీస్తే అతనికి ఒక ప్రొటెక్షన్గా ఉంటున్నాడు. క్రీస్తు నందు ఉన్నాడు గనుక అతడు నూతన సృష్టి అవుతున్నాడు. వాడికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందు అతడు సంపూర్ణుడుగా తండ్రి అయిన దేవుని దృష్టికి కనబడుతున్నాడు. ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి దేవుని బిడ్డలాను. ఇందాక చెప్పుకున్నట్టు కొలస్సీ 2:9-10 ప్రకారం ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనం సంపూర్ణులం కాం వాస్తవానికి, కానీ బాప్తిస్మం పొందుట ద్వారా క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తే మన మీద కప్పబడ్డాడు గనుక తండ్రి అయిన దేవుడు మనలను చూసినప్పుడు క్రీస్తు లోపల మనం ఉన్నాం కనుక క్రీస్తు సంపూర్ణుడు గనుక దేవుని దృష్టికి మనం కూడా సంపూర్ణులుగా కనబడతామన్నమాట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పచ్చటి అద్దం ఉందనుకోండి, పచ్చటి అద్దంలోకి వెళ్ళి మనం మనుషులను చూసాం, ఎలా కనబడతారు? అందరూ పచ్చగా వారు ఏ రంగు బట్టలు వేసుకున్నా డార్క్ గ్రీన్ గ్లాస్లోకి వెళ్ళి మనం చూస్తే గ్రీన్గానే కనబడుతూ ఉంటారు. ఎర్రటి అద్దంలోకి వెళ్ళి చూస్తే అందరు ఎర్రగా కనబడతారు. ఓ సామెత కూడా ఉంది, పచ్చకందుల అద్దాలు పెట్టుకున్నోడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుందని. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే గ్లాస్లోకి వెళ్ళి మనలను చూస్తే అద్దము గ్రీన్ అయితే అందరూ గ్రీన్గా కనబడ్డట్టు క్రీస్తు పరిపూర్ణుడు సంపూర్ణుడు గనుక క్రీస్తు లోపల ఉన్న మనలను ఆయన చూసినప్పుడు ఆయన దృష్టి క్రీస్తు మీద పడుతుంది. క్రీస్తు లోపల ఉన్న మనము కూడా తండ్రి అయిన దేవునికి సంపూర్ణులుగా కనబడతాం. ఇంత ప్రొటెక్షన్ ఉంది నీకు, రక్షణ. కనుక బాప్తిస్మం అక్కరలేదు అనకూడదు. బాప్తిస్మము పొందని వాని పాపాలు క్షమించబడలేదు, క్షమించబడకపోతే అతనికి రక్షణ లేదు. బాప్తిస్మము పొందని వాడు క్రీస్తును ధరించలేదు, బాప్తిస్మము పొందని వాడు క్రీస్తు లోపలికి రాలేదు గనుక వాడు నూతన సృష్టి కాలేదు. క్రీస్తు నందు లేడు గనుక వానికి శిక్షావిధి ఉంది, నరకాగ్నిగుండం ఉంది. కనుక క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షావిధి లేదు అని రోమా 8:1 మన బ్రతుకులో నెరవేరాలంటే క్రీస్తు లోపలికి రావాలి. ఎలాగొస్తావు? బాప్తిస్మము పొందుట ద్వారా. గనుక బాప్తిస్మం అక్కరలేదని చెప్పేవాడు మూర్ఖుడు, వాడు అజ్ఞాని, వాడికి ఏం తెలియదు. ఊరకనే బాప్తిస్మం పొందమని దేవుడు చెప్పలేదు, దాంట్లో ఇంత డెప్త్ మీనింగ్ ఉంది. కనుక బాప్తిస్మం ఎవరు పొందరో వారికి రక్షణ లేదు. పొరపాటున వాడు బాప్తిస్మం పొందకుండా రక్షణ లేకుండా చచ్చిపోతే నరకాగ్నిగుండానికి పోతాడు, వానికి శిక్షావిధి ఉంది. గనుక ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే ఆలోచన చేయండి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనములో నుండి మీరు మాతో మాటలాడి మీ సత్యమును మాకు తేటపరిచినందుకు వందనాలు. బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఎందుకు పొందాలో మీరు తేటగా నేర్పినందుకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని, సరైన నిర్ణయము తీసుకోవడానికి అందరికీ సమయోచితమైన మీ జ్ఞానము సహాయం అనుగ్రహించమని, వివేకం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. తదుపరి తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.